నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూరి, బంగాళదుంపల కూర చేసుకోబోతున్నాం. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి ఒక గిన్నెలో. ఆ పిండికి సరిపడా అంత ఉప్పు కూడా వేసుకోవాలి. దానిలోనే కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. నూనె కూడా వేసుకోవాలి. అది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నూనె, ఉప్పు పిండికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిలా. చపాతీలకైతే కొంచెం గట్టిగా పిసుకోవాలి. పూరీలు కాబట్టి చేసేది కొంచెం లూజ్ గానే ఉండాలి. ఇది మొత్తం కలుపుకున్నాక కొంచెం నూనె కూడా వేసుకుని కలుపుకోవాలి. నూనె కూడా వేసి కలుపుకున్నాక ఇంకా కొంచెం నూనె పడుతుంది. ఆ నూనె వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. అది కలుపుకున్నాక మూత పెట్టి అరగంట పక్కన పెట్టాలి. ఆలోపు బంగాళదుంపల కుర్మా చేసుకోబోతున్నాం. 2 బంగాళదుంపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పూరీల్లోకి ఈ కూర బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పూరీలు ఈ కూర వాటర్లో లాగా ఉంటుంది. రెండో బంగాళదుంపను కూడా కోసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాక ఆ గిన్నె పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ఆ కూరకి సరిపడంత నూనె పోసుకోవాలి. దానిలోనే ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు కూడా వేసుకోవాలి. పెద్దఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అల్లం, చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. దానిలో నీళ్లు కూడా పోసుకోవాలి. 1/2 లీటర్ పోసుకోవాలి. అదంతా కాగిన తర్వాత బంగాళదుంపలు అవన్నీ ఉడికిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి.
ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మూత తీసి ఇంకోసారి కలుపుకున్నాక పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోవాలి దాంట్లో. ఈ కూరకి అదే టేస్ట్‌నిస్తుంది. అదేసుకున్నాక తిప్పుకుంటూనే ఉండాలి. నాకు నీళ్లు తగ్గినాయి అనిపించింది. చిక్కగా ఉన్నందుని కూసిని నీళ్లు పోసాను. ఇంకోసారి నీళ్లు పోసి కలుపుకోవాలి. బంగాళదుంప కుర్మా రెడీ. పూరీల్లోకి తినటానికి రెడీ అయిపోయింది. వాటర్‌లో వండేలా వండి చూపించాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎంతో బాగుంటాయి. పూరీలు, ఈ బంగాళదుంపల కుర్మా తింటుంటే ఇంకా తిందామనిపించిద్ది. బంగాళదుంపలు కూర పక్కన పెట్టుకొని ముందుగా మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. అన్ని ఉండలు చేసేసిన తర్వాత పిండిలో అద్దుకుని చపాతీలు చేసుకోవాలి. అవి చేసేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాన్ని అలా చేసుకుని పూరీల్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పూరీలకి సరిపడేంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆ పూరీల్ని వేసుకుంటే ఎంతో పొంగుతూ వస్తాయి పూరీలు. నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. అప్పుడు పొంగుతాయి. అది ఎర్రగా ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అన్ని పూరీల్ని అలాగే వేపుకోవాలి. ఇంకో పూరి వేసి వేపుకోవాలి ఆ నూనెలో. నూనె కాగితే అలా పొంగుతాయి పూరి. రెండో పూరీని కూడా ఓ ప్లేట్‌లో వేసుకోవాలి. అన్ని పూరీల్ని అలాగే నూనెలో వేపుకోవాలి.
అన్ని పూరీలని అలాగే ఏపుకొని ప్లేట్‌లో ఏసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మనం వండుకున్న పూరీలు దానిలో పెట్టుకుంటే తినటానికి రెడీ. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని మనం వండుకున్న కూరను గూడా దానిలో ఏసుకోవాలి. పూరీలు, బంగాళదుంప కుర్మా రెడీ. తినటానికి ఎంతో బాగుంటుంది.